అమరావతి రాజధాని ఆమోదంపై టీడీపీ తాజా మాజీ కౌన్సిలర్ సతీష్ కుమార్ హర్షం. రాష్ట్ర రాజధానిగా అమరావతిని భారత పార్లమెంటులో ఆమోదం తెలపడంతో హిందూపురం పట్టణ టీడీపీ తాజా మాజీ కౌన్సిలర్ సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో అందుబాటులో ఉన్న అమరావతిని రాజధానిగా పార్లమెంటులో ఆమోద ముద్ర వేయడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరుతో మూడు ముక్కలాటలాడి అబాసు పాలయ్యారన్నారు. అదే సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రానికి అమరావతిగా రాజధానిగా ఉండాలని పార్లమెంటులో ఆమోదించడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో దృఢ సంకల్పంతో ఆ ప్రాంత రైతుల ఆశయానికి అనుగుణంగా చరిత్ర గల అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయడం మరుపురాని ఘట్టంగా భావించవచ్చు అని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ కుమార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం కేవలం మనకు రాష్ట్రానికి రాజధాని లేక అందరూ ఇబ్బందులు పడుతుంటే మనం చెప్పుకోవడానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటగా చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మా యువగళం యువ నాయకులు నారా లోకేష్ గారు కేంద్ర క్యాబినెట్లో ఈరోజు ఈ యొక్క రాజధాని అమరావతిని ఏర్పాటు చేస్తూ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఆమోదించడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. గతంలో తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని తయారు చేసి హైదరాబాద్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదే తరహాలో ఈరోజు అమరావతిని కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా హిందూపూర్ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే హిందూపూర్ ప్రజల యొక్క ఆకాంక్షలు అమరావతి రాజధాని రాష్ట్రానికి చెప్పుకోలేని రాజధాని. ఎందుకంటే గతం నుంచి ఎంతోమంది రైతులు తమ భూములను సైతం త్యాగం చేసి ఈరోజు మనకు రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి ముందుకు నడిచినటువంటి సందర్భాలు. ఆ రైతులు పాదయాత్ర చేస్తుంటే ఎన్నో రకాల అడ్డంకులు కల్పించినటువంటి ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆగడాలు ఎత్తుగడని చిత్తాయని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రైతుల ఆకాంక్షలు వాళ్ళు పడినటువంటి శ్రమకు ఈరోజు ఫలితం దక్కిన రోజు. వాళ్ళు ఆత్మలు ఎవరైతే ఈ యొక్క అమరావతి రాజధానిగా కావాలని చెప్పేసి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు కూడా ఈరోజు శాంతిస్తారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ యొక్క రాజధాని ఆమోదానికి కారకులైనారో మా యొక్క ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువగళం యువనేత నారా లోకేష్ గారికి, అదేవిధంగా మా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సార్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క క్యాబినెట్ని ఏర్పాటు చేసి ఆమోదానికి కారకులైనటువంటి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీజీ గారికి కూడా పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.